శివపురాణం 28వ రోజు. ఈరోజు మహిషాసురుడి గురించి తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి పరమేశ్వరి వధించింది కదా, ఆ వృత్తాంతం వివరించండి గురుదేవా అన్నాడు నారాయణ భట్టు. రత్నాకరుడు వివరించడం ప్రారంభించాడు. బ్రహ్మ మానస పుత్రుడు మరీచి కుమారుడు కశ్యపుడు. ఇతడికి ధనువునందు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు కలిగారు. వీరికి సంతానం లేదు. అందుచేత సంతానం కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు. కరంభుడు పీకలోతు నీటిలో దిగి తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుడిని చంపేశాడు. రంభుడు పంచాగ్ని మధ్యన ఉండి తపస్సు చేస్తున్నాడు. తన అన్న మరణించిన విషయం తెలుసుకున్న రంభుడు ఇంద్రుని మీద పగ తీర్చుకోవటానికి సరి అయిన బలాఢ్యుడు, దేవతలను జయించగలిగిన వాడు కుమారుడిగా కావాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి రంభుడు, స్వామి, అజేయుడు, అపూర్వ బలశాలి, కామరూపి, ముల్లోకాలను జయించగలవాడు ఆయన కుమారుడు కావాలి అన్నాడు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ముందుగా నీవు ఎవరిని చూసి మోహిస్తావో వారి యందు పై లక్షణాలు గల తనయుడు పుడతాడు అని వరమిచ్చాడు. రంభుడు ఇంటికి బయలుదేరాడు. త్రోవలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది కాంతలు ఎంతో మందిని చూశాడు. అతని మనసు చెదరలేదు. ఒక సెలయేటి ఒడ్డున మహిష్మతి అనే గంధర్వ కాంత శాపవశాన మహిషముగా జన్మించి గడ్డి మేస్తోంది. దాన్ని చూడగానే మనస్సు చలించింది రంభుడికి. ఆ గేదె గర్భం దాల్చింది. ఆ గేదెని ఇంటికి తీసుకొని పోయాడు రంభుడు. కొంతకాలానికి మనిషి శరీరము, దున్నపోతు తలకల బాలుని ప్రసవించింది ఆ గేదె. వాడే మహిషాసురుడు. పుత్రోదయం కాగానే శాప విమోచనమై గంధర్వలోకానికి వెళ్ళిపోయింది మహిష్మతి. మహేషుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మరణం లేకుండా వరం కావాలన్నాడు మహేషుడు. బ్రహ్మదేవుడు లాభం లేదు, ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. ఆలోచించాడు మహేషుడు. స్త్రీతో తప్ప వేరెవరితోనూ మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వరం పొందిన మహీషుడు రాక్షస గణాలన్నిని చెరదీశాడు. ముల్లోకాలను జయించాలని సంకల్పించి యుద్ధానికి బయలుదేరాడు. భూలోకం అతనికి పాదక్రాంతమైంది. ఇక దేవ దానవ గణాల మధ్య యుద్ధం సాగుతుంది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులై త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. త్రిమూర్తులతో సహా దేవతలంతా సభ తీర్చారు. మహేషుడిని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దేవతలందరి ముఖాల నుండి వారి శక్తి బయటకు వచ్చి ఒక స్త్రీమూర్తి అయిపోయింది. ఆ స్త్రీమూర్తి శరీరంలో ఒక్కొక్క అంగము ఒక్కొక్క దేవత యొక్క తేజస్సుతో నిండిపోయింది. ఈ రకంగా మహా తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ స్త్రీమూర్తి తప్పకుండా మహిషుని సంహరిస్తుంది అని భావించారు దేవతలు. అప్పుడు దేవతలందరూ తమ దగ్గరున్న ఆయుధాలను ఆమెకి ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. వివిధ రత్నాలు, ఆభరణాలు ఇచ్చాడు. వాటన్నిటిని ధరించి ఆ పరమేశ్వరి పెద్దగా అట్టహాసం చేసింది. ఆ అట్టహాసానికి భువన భోంతరాలు దద్దరిల్లాయి. ఆ శబ్దం విన్నారు రాక్షసులు. అక్కడ వారికి పరమేశ్వరి కనిపించింది. ఆమెతో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షస సేన పరమేశ్వరిని చుట్టుముట్టింది. వారందరినీ పరమేశ్వరి సంహరించింది. మహిషుని సేనాని చిత్తు రాక్షసుడు కూడా మరణించాడు. ఇక లాభం లేదని మహిషుడు పరమేశ్వరికి ఎదురుగా నిలిచాడు. వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది. మహిషుడు తన నిజస్వరూపం ప్రదర్శించాడు. లోకాలన్నీ అతలాకుతలం చేస్తున్నాడు. పరమేశ్వరి కాలితో మహేషుని పీక తొక్కి పట్టి కత్తితో అతని శిరస్సు ఖండించి వేసింది అంటూ మహిషాసుర వధను పూర్తి చేశాడు రత్నాకరుడు.
రేపటి శీర్షికలో దుర్గాసురుడు ఇతని గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.